ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక క్రిస్మస్ వర్తమానమును వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాము. చిన్న వర్తమానము చాలా శక్తివంతమైన వర్తమానమని, క్రైస్తవులకు చాలా అవసరమైన క్రిస్మస్ సందేశమని నేను తలస్తున్నాను. దయచేసి లేఖన భాగమును చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్య ధ్యానములోనికి మనము ప్రవేశిద్దాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనములో మొదటి మాట మనము చదువుకుందాము. ఆ వాక్యము శరీరధారి అయి, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా ప్రియ దేవా, నా ప్రియ తండ్రి, నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి. అమూల్యమైన మీ సత్యమును మాకు బయలుపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను నా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆ వాక్యము శరీరధారి అయి అనే మాట మనం చదువుకున్నాం. ఆ వాక్యము అంటే మొదటి వచనము నుండి ఆ అధ్యాయాన్ని మనము చదివితే, ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది మనకు కనబడుతున్న మొదటి మాట. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని కనబడుతుంది. ఇక్కడ త్రిత్వ సిద్ధాంతమును గురించి మనం చర్చించుకోవటం లేదు, కానీ ప్రథమముగా వచనములో మనకు ఇద్దరు దేవుళ్ళైతే కనబడుతున్నారు. దేవుడు, వాక్యమును దేవుడు కనబడుతున్నారు. వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నాడు. మరలా వాక్యము దేవుడై ఉండెను అంటే ఇద్దరు దేవుడిలో ఒక దేవుని పేరు వాక్యము అని మనకు కనబడుతుంది. అయినా అన్యజనులు ఎవరైనా ఈ వీడియో చూస్తే, మీకు కూడా దేవుడు ఒక్కడే కాదు కదా, ముగ్గురున్నారట కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అంటారు. కనుక నేను చెప్తున్నాను, ముగ్గురు దేవుళ్ళే, కానీ ఒకటే స్వభావము, ఒకటే ఆలోచన, ఒకటే శక్తి, ఒకటే ప్రేమ, ఒకే జ్ఞానము కలిగి ఉన్న ముగ్గురు ఒక్కడే ఉన్న దేవుడని నేను చెబుతున్నాను. ముగ్గురు వేరుగా ఉన్నప్పటికీ ముగ్గురికి ఒకే శక్తి, సామర్థ్యం అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి, సమానత్వముతో ఉన్నాయి కాబట్టి ఒక్కటే అని మనం క్రైస్తవులంగా, నిజ క్రైస్తవుడు, వాక్యాన్ని ఎరిగిన క్రైస్తవుడు నమ్ముతుంటాడు. అయితే ఇక్కడ త్రిత్వమును గూర్చి కాదు ఇక్కడ విషయం. ఆ త్రిత్వములో ఒక దైవము భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆయన పేరు వాక్యము అని అర్థము. ఆయన పేరు వాక్యము అని మనకిక్కడ తెలియజేయబడుతుంది. ఇదే మనం కొద్ది క్లారిటీగా మనం చూస్తే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదివితే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయనకు దేవుని వాక్యము అను నామము పెట్టబడి ఉన్నది. అసలు వాస్తవముగా యేసుక్రీస్తు ప్రభువు దేవుని జ్ఞానము, దేవుని వాక్యము, దేవుని నోరు, దేవుని శక్తి, కనబడని దేవునికి కనిపించే రూపములో ప్రత్యక్షమవుతాడు యేసు ప్రభువు. ఆ ప్రభు పేరు వాక్యము. వాక్యము ఆ వాక్యమే శరీరధారి
మనం చొక్కా ధరించుకున్నట్లుగా ఆయన శరీరమును, మానవ శరీరమును ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మానవ శరీరమును ధరించుకుని దానినే మనము క్రిస్మస్ సెలబ్రేషన్గా చేసుకుంటున్నాం. యేసు ఈ లోకములో పుట్టిన ఆ దినమును ఒక దినముగా మనం ఎంచుకొని క్రిస్మస్ సంబరాలు మనం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. ఏమిటి అంటే, వాక్యమే శరీరధారి అయి వచ్చాడు కదా. అలాగే మన శరీరములలో ఆ దేవుని వాక్యము ఉంటేనే మన హృదయాలలో, మన మనస్సులో, మన తలంపులలో, మన సమస్తమైన పనులలో ఆ వాక్యము మనము కలిగి ఉంటేనే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోగలుగుతాం. నిజమైన క్రీస్తు ఆనందాన్ని, క్రిస్మస్ యొక్క ఆ సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం. క్రిస్మస్ సభలు పెట్టి అన్యజనులకు యేసు పుట్టాడని ప్రకటిస్తున్నాము. ఆయన రక్షకుడని ప్రకటిస్తున్నాము. ఆయన మన పాపములను పరిహరించుట కొరకు ఈ లోకములో మానవావతారిగా పుట్టాడని చెప్పుకుంటున్నాము. అంతా బాగానే ఉంది. కానీ రక్షణ పొందిన వారిలో వాక్యమై ఉన్న దేవుని వాక్యము హృదయములో లేదు. ఆ హృదయములో వాక్యము లేకుండగా మనము క్రిస్మస్ సెలబ్రేషన్లు ఎన్ని చేసుకుంటే ఉపయోగం ఏమున్నది? ఆలోచన చేయండి. అందుకే మన హృదయాన్ని, మన బ్రతుకులో, మన మనస్సులో, మన తలంపులలో, మన సమస్తమైన విషయాల్లో దేవుని వాక్యము చేత మనము నింపబడాలి. వాక్యము చేత మనము సంపూర్ణముగా నింపబడుతూ ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ ఆరాధన చేసుకోగలుగుతాం. అసలు ఆరాధన అనే దాంట్లో ప్రథమమైన మాట ఏమిటో తెలుసా? వాక్యమే నిజమైన ఆరాధన అని మనకు తెలియజేస్తుంది. దయచేసి ఒక వచనాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము చూడండి. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవుల కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎలా ఆరాధన చేస్తున్నారంట? మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు. అంటే మానవులు కల్పించినవి బోధించుకోవడమే ఆరాధన అని వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు అన్నాడు. దానిని మనం ఆలోచన చేస్తే, మానవులు కల్పించిన పద్ధతులు విడిచిపెట్టి దేవుడు మనకు అనుగ్రహించిన పద్ధతులు, దేవోపదేశములను మనం బోధిస్తే అది వ్యర్థము కాని ఆరాధన, నిజమైన ఆరాధన అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆరాధన అంటే వాక్యము చేత నింపబడుట, ఆ వాక్యము మరలా తిరిగి బోధించుట, ఆ వాక్యము చదువుట, వాక్యము ధ్యానించుట అనేది నిజమైన ఆరాధన. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఆరాధన అని. క్రైస్ట్ మాస్ అన్నమాట. మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అన్నారు. యేసు ప్రభు పుట్టిన దినాన్ని క్రిస్మస్ అని ఎందుకు పెట్టారంటే అప్పటి నుంచి క్రీస్తు ఆరాధన ప్రారంభమైనది. అంతకుముందు యెహోవా ఆరాధన జరిగింది. ఆ యెహోవా నామమునకు బదులు క్రీస్తు అను ఆరాధన ప్రారంభమైనదని క్రిస్మస్ అని పేరు పెట్టారు. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట అంటే దేవోపదేశములు మనము కలిగి ఉండుట, ధ్యానించుట, చదువుట, దానిని బోధించుట, ఆ బోధ వినుట. ఇది నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుతుంది. వాక్యమే మనము నింపుకోవాలి. వాక్యము చేతే మనము నింపబడాలి. అది నిజమైన క్రిస్మస్ ఆరాధన. సంవత్సరమంతా వాక్యము వినకుండగా, సంవత్సరమంతా వాక్యము మీద దృష్టి పెట్టుకోకుండా డిసెంబర్ 25 రాగానే ఆరాధన జరిపేసుకుంటే
అది క్రిస్మస్ ఆరాధన కాదు. సంవత్సరం అంతా ఎంత వాక్యాన్ని నీవు ధ్యానం చేస్తావో, ఎంత వాక్యాన్ని నీవు నేర్చుకుంటావో, ఎంత సత్యాన్ని నీవు తెలుసుకొని దాన్ని అవలంబిస్తావో అది నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుతుంది. అది నిజమైన క్రీస్తు ఆరాధన అవుతుంది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మనకు ఒక మాట తెలియజేయబడుతుంది. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మన యందు దేవుని మాటలు నిలిచి ఉండిన ఎడల అన్నాడు. నా యందు మీరును, మనం దేవుని యందు ఉన్నాం. రెండవది, దేవుని మాటలు మన యందు ఉండాలి. మనము మన ఇంట్లో మన తండ్రి దగ్గరే ఉంటాం, కానీ తండ్రి మాటలు మనలో లేవనుకోండి, తండ్రికి ఉన్న జ్ఞానం మనలో లేదనుకోండి, తేడా వచ్చేస్తుంది కదా. అలాగే ఇక్కడ మనం క్రీస్తునందు ఉన్నాం, రక్షణ పొందాం, బాప్తిస్మం పొందాం, మందిరానికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మనకు తెలిసినంతలో ఆరాధన చేస్తున్నాం. కానీ ఆయన మాటలు మన హృదయంలో లేకపోతే, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసు ప్రభువు, ఆ వాక్యమే నీ శరీరములో, నీ హృదయములో, నీ మనస్సులో, నీ బ్రతుకులో లేకపోతే అది నిజమైన క్రిస్మస్ ఆనందం ఎలాగవుతుంది? కనుక వాక్యము చేత నింపబడుటయే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఎంతగా వాక్యము చేత నింపబడతావో అంతగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మనకి లేఖనము చెబుతుంది. కనుక వాక్యము చేత నింపబడాలి. వాక్యము చేత నింపబడాలి అని అంటే ఎలా నింపబడతాం? మనకున్న మార్గం ఏమిటి అని అంటే వినుట ద్వారానే వాక్యము నింపబడతాము. చదువుట ద్వారా, ధ్యానించుట ద్వారానే వాక్యము మన హృదయంలో నింపబడుతుంది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా అంటే కొంచెం కొంచెం అని కాదు, ఫుల్గా, సంపూర్ణముగా అంటే కంప్లీట్గా నీ హృదయము దేవుని వాక్యము చేత నింపబడాలి. ఎలా నింపబడాలి? సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకడికొకడు బోధించుకునుట ద్వారా, బుద్ధి చెప్పుకునుట ద్వారా కృపాసహితముగా మీ హృదయములలో దేవుని వాక్యము చేత నింపబడాలి. సంవత్సరం అంతా దేవుని వాక్యము వినము, వాక్యము చేత నింపబడము. కానీ డిసెంబర్ 25 రాగానే, డిసెంబర్ మాసం రాగానే విపరీతమైన క్రిస్మస్ సభలలో పాల్గొంటాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తెలియజేస్తున్నాను, శ్రద్ధగా మీరు వినండి. నీ హృదయంలో వాక్యము లేకుండా నువ్వు ఎంత ఆరాధన చేసినా అది వ్యర్థమే అవుతుంది. ఎంతగా నీవు నాట్యముతో ఆరాధన చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది. వాక్యమే నీ హృదయంలో లేదు. వాక్యము చేత మనము నింపబడాలి. దేవుని మాటల చేత మనము నింపబడాలి. అప్పుడు నిజమైన ఆరాధన జరుగుతుంది. ప్రభువు గొప్ప ఆరాధికుడని ఎవరిని పిలుస్తాడో తెలుసా? గంటలు గంటలు పాటలు పాడి గంతులు వేస్తున్న వాళ్ళు కాదు. వాక్యము చేత ఎంతమంది నింపబడతారో, వాక్యము కలిగి ఉన్న పాటలనే ఎంతమంది పాడుతారో వాళ్ళది నిజమైన ఆరాధన. ఉట్టి అరుపులతో కేకలతో ఎంతగా యేసని పేరు ఒకటి తగిలించేసుకొని పాటలోని హల్లెలూయా అని ఒక పదం పెట్టేసుకొని మనం ఎంతగా పాడినా ఒక విధంగా అది ఆరాధన కొంతవరకు అవుతుందేమో, కానీ అది సంపూర్ణ ఆరాధన కాదు. దేవుని వాక్యము చేత నీవు నింపబడినప్పుడే సంపూర్ణమైన ఆరాధన అవుతుంది. ఇంకొక మాట చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించేస్తాను. దేవుడు ఆత్మ,
అని బైబిల్ చెబుతుంది. ఆ ఆత్మదేవునికి వాక్యమను పేరున్నది. అదే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోనికి వస్తాడు, ఆ వాక్యమును దేవుడు. కానీ వాక్యమును ధ్యానించటానికి, చదవటానికి ఎంత ప్రేరేపించినా ఆ ప్రేరేపణను నీవు తృణీకరిస్తావు. అంటే ఆలోచించు, మరి మనం ఎంతవరకు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాము, ఎంతవరకు వాక్యం పట్ల అవగాహన కలిగి మనము జీవిస్తున్నాము ఆలోచన చేయండి. చాలా మందికి ఈ దినాలలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారు. మీరు ఏ సోషల్ మీడియా చూడండి, వాక్యము వివరించే సేవకులను పెద్దగా ఎవరు చూడరు. ఆ వ్యూస్ ఉండవు వాళ్ళకి, ఎక్కువ మంది చూసినట్లు కనబడవు. కానీ ఒకరిని తిట్టినట్లో, కొట్టినట్లో, లోకంలోని విషయాలు, చరిత్ర ఏదో చెప్పాడు అనుకోండి, అవి మాత్రం ఎక్కువగా చూస్తారు. అంటే క్రైస్తవ సమాజంలో 1,000,000 మందిలో కనీసం 1,00,000 మందికి కూడా వాక్యం పట్ల అవగాహన లేని వారు క్రిస్మస్ సెలబ్రేషన్లు జరుపుకుంటున్నారు. కనుక వాక్యము చేత మనము నింపబడదాము, వాక్య సత్యమును మనము తెలుసుకుందాము. మన చేతిలో ఉన్న బైబిల్ అక్షరాలు వెనుక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆత్మైన దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమునకు ఈ అక్షరాలు శరీరములాగా ఎలాగైతే పుస్తకము దాల్చిందో, యేసు ప్రభువు కూడా దేవుడు, వాక్యమును దేవుడు శరీరమును ధరించుకుని లోకానికి వచ్చాడు. మనము కూడా ఆ వాక్యము చేత నింపబడినప్పుడే ఆయన స్వరూపమును మనం ధరించుకోగలుగుతాం. అప్పుడు నిజమైన క్రిస్మస్ ఆరాధన అనుభవము మనకి కలుగుతుంది. కనుక ప్రియులారా, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి ఎంత క్రిస్మస్ చేసుకుంటే ఉపయోగం ఏముంది? నన్ను క్రిస్మస్ సభకు పిలిచి పాటలు పాడారు, 2 గంటలు డాన్సులు వేశారు, కేక్ కట్ చేశారు, క్యాండిల్ వెలిగించారు, అన్నీ చేసి 5 నిమిషాలు వాక్యం చెప్పి ముగించామన్నారు. 5 లేదా 10 నిమిషాలు. మరలా ఆ 10 నిమిషాల వాక్యములో కూడా ఎవరో రాజకీయ నాయకుడు వచ్చాడని, ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద ఆయన వచ్చాడని మధ్యలో వాక్యాన్ని ఆపించేసి ఆ 5 నిమిషాల్లో కూడా చేశారు. అది నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుతుందా? చెప్పండి. క్రీస్తు జన్మమును గురించి ఎన్ని ధ్యానించినా, ఎంత నేర్చుకుని ఇంకా నేర్చుకోవలసినవి ఎన్నో ఉండిపోతున్నాయి. చెప్పటానికి అవకాశం దొరకక నేను ఇబ్బంది పడుతుంటుంటే అవకాశం ఇచ్చి కూడా చెప్పకుండా ఆపేస్తున్నారు ఈనాడు. కనుక వాక్యం పట్ల అవగాహన కలిగిన ఆరాధనే నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుతుంది. వాక్యము శరీరధారి అయి లోకానికి వచ్చాడు. ఆ వాక్యాన్ని ప్రకటించే అవకాశము, ఆ వాక్యాన్ని వినటము, ఆ వాక్యాన్ని ధ్యానించటమే నిజమైన ఆరాధన అవుతుంది. కనుక నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుందాము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.